కొనుగోలు చేయడంలో అడ్డంకిగా మారిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించాలని పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు కోరారు. పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో ఉన్న కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పెట్టిన లక్ష్యాల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆఖరి రైతు వరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా వారి వద్దనున్న ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పార్టీ సీనియర్ నాయకులు పేరి కామేశ్వరరావు, అంబాజీపేట జెడ్పీటీసీ సభ్యులు బూడిద వరలక్ష్మి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, నియోజకవర్గంలోని మండల కన్వీనర్లు నక్కా వెంకటేశ్వరరావు, కుడిపూడి విద్యాసాగర్, విత్తనాల ఇంద్రశేఖర్, నాయకులు మందపాటి కిరణ్ కుమార్, దొమ్మేటి దుర్గారావులు పాల్గొన్నారు. అనంతరం సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారికి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.